ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, ఇలా చూడు భక్త, నీ జీవితంలో ఇక నేను అద్భుతం జరిపించబోతున్నాను. జూలై 20 తేదీ సాయంత్రానికి ఈ శుభవార్త నీ జీవితంలో జరిపిస్తాను. వెంటనే విను, ఖచ్చితంగా ఆనందిస్తావు. ఈ ప్రయాణంలో నువ్వు నాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నావు కదా. నీ జన్మలో ఇప్పటి వరకు నీ జీవితంలో కావచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పుడు నీవు అనిపించినటువంటి ఈ జన్మలో నీకు అద్భుతమైన అవకాశం రాలేదని ఎన్నో రోజులుగా నిరాశతో కృంగిపోయినావు, అవునా? అయితే ఇక సమయం నీదాకా రాబోతుంది, కానీ నువ్వే ఆ సమయాన్ని అందుకోవడానికి సిద్ధంగా లేవు. భక్త, ఎన్నో రకాలుగా సమయం నీకోసం అన్ని అవకాశాలు ఇచ్చింది, కానీ నువ్వు వాటిని అందిపుచ్చుకోలేదు. ఈసారి మాత్రం ఒక మంచి సమయాన్ని శివయ్య నీకోసంగా అద్భుతమైన వరంలా తెచ్చేశాను. ఇప్పటి వరకు కూడా నువ్వు చేసిన కష్టానికి ఇక ఖచ్చితంగా ప్రతిఫలం పొందే వరాన్ని ఇస్తున్నాను. అలానే నువ్వు చేసినటువంటి ఎన్నో రకాల దాన ధర్మాలు, పూజలు అన్నీ కూడా సంపూర్ణంగా మిగలవు. ఇప్పటి వరకు చీకటితో నిండిపోయిన నీ జీవిత మార్గంలో ఆశా దీపాలు వెలిగించబోతున్నాను. ఇదిగో, స్వయంగా నేనే నీ దగ్గరికి ఒక వ్యక్తి రూపంలో నీ ఇంటికి కానీ నీ దగ్గర అడుగు పెట్టబోతున్నాను. నీ కోసం ఎన్నో రకాలుగా, అంటే నువ్వు నిరాశపడిన ప్రతి తలుపు కూడా ఒక్కొక్కటిగా తెరిపించబోతున్నాను. అది నువ్వు స్వీకరించు భక్త. ఇలా చూడు, నీకు నీ మనసులో ఏర్పడే నిరాశను తొలగించి నీ మనసులో ప్రశాంతత ఇవ్వబోతున్నాను. నీ కుటుంబంలో ఆనందం నిండిపోయేలా చేసే బాధ్యత నాది. ఈరోజు నేను నీకు ఒక సత్యాన్ని చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు పదే పదే ఓడిపోవడానికి కారణముంది. అది నేను నీకు ఇచ్చిన ప్రతి మాటను, సందేశాలు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. అసంపూర్ణమైనటువంటి నమ్మకంతో నువ్వు ఏది చేసినా కూడా అపజయాన్ని ఎదుర్కొంటావు. నమ్మకమైన మాటలు, నమ్మకాన్ని కలిగి ఉంటే మాత్రం నీ జీవితంలో నువ్వు ఎంత ఇష్టంగా ఉన్నా సరే, ఆ ఇష్టాన్ని సైతం నేను పూర్తిగా తగ్గించేసి కష్టాన్ని కూడా ఇష్టంగా మరిపించేసే గొప్ప దైవలీల నా దగ్గర ఉంది. నీ జీవితంలో ఎందుకు మరలా అపజయాలు వస్తున్నాయి? నువ్వు ఇంతగా ఎందుకు బాధపడుతున్నావు? ఈరోజు నాపై, ఈ శివయ్యపై ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాను, విను. నీవు నా ప్రియమైన భక్తుడివి. అయితే నీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పుల్ని ప్రశాంతంగా చూస్తే కానీ నమ్మవు కదా. కాబట్టి నీ జీవితంలో నువ్వు చూసే ప్రతి కష్టాల లీలను జరిపించబోతున్నాను. మొట్టమొదటిగా ఒకటి తొలగించడం గమనిస్తావు. అప్పుల భారంతో నలిగిపోయేటువంటి నీవు నీ మనసు తేలికపడ్డం గమనిస్తావు. విరిగిపోయిన బంధాలతో మళ్లీ ప్రేమ, నమ్మకం, ఆప్యాయత నువ్వు చూస్తావు. ధనం, గౌరవం, విజయం, ప్రశాంతత ఇలా నీ జీవితంలోకి ఒక్కొక్కటిగా వచ్చేస్తాయి. అయితే గుర్తుపెట్టుకో, నీ హృదయంలో నువ్వు ఎక్కడైనా ఓర్పును పెంచుకో. నాపై సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచు. నేను చెప్తున్న సందేశాన్ని నీ మనసులో శాశ్వతంగా నిలుపుకో. ఇకపై నీ ఇంటి ప్రతి మూలలో కూడా ఏదైతే ఉందో, ప్రతికూల శక్తులు ఉన్నాయో వాటిని తొలగించేస్తాను. సానుకూలమైనటువంటి దైవత్వాన్ని మాత్రమే నీ ఇంట్లో ఉండేలా చేస్తాను. నీ ఇంట్లో గంటల నాదం మారుమోగుతుంది, భజనలు వినపడతాయి. నా కృపతో ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రోజు నుండి నీ జీవిత ప్రయాణం ఎక్కడా ఆగకుండా విజయం వైపుగా వేగంగా నడిపిస్తాను. నేను ఈరోజు ఈ సందేశం నీ జీవితానికి గొప్ప మలుపు తీసుకురావడానికి తెచ్చాను. అందుకే నువ్వు వినేలా చేస్తున్నాను. నువ్వు ఎంత విలువగా భావిస్తావో నా మాటలు ఎంత జాగ్రత్తగా నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, నీకు నాపై అంత నమ్మకాన్ని ఏర్పరచుకుంటావు. అప్పుడు ఎవ్వరూ నీ చుట్టూ ఉన్నా లేకపోయినా, ఈ ప్రపంచం లేకపోయినా, అందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ విజయాన్ని మాత్రం ఎవ్వరూ అడ్డుకునేలాగా, నిన్ను చూసి ఎవ్వరూ గేలు చేసేటువంటి అవకాశాన్ని కూడా నేను ఇవ్వను. నీవు అద్భుతమైన విషయాలను నేను నీకు చెబుతున్నాను, విను. ఇది విన్నాక నీ జీవితంలో కొన్ని మార్గాలు తెరుచుకుంటాయి. ఎంతో కాలంగా నీవు నిరాశ చెందిన నీ మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు నిన్ను పదే పదే అడ్డుకున్న, పరీక్షించిన పరిస్థితులు అవన్నీ చివరి దశకు వచ్చి చేరుకున్నాయి. ఇది నీ జీవితంలో గొప్ప మార్పుకి సంకేతం. ఇది నేను నీకు ఇచ్చినటువంటి విజయప్రదమైనటువంటి గొప్ప మార్పు. ఆనందం వైపుకు నడిపించే నా ఈ ప్రయాణంలో నీవు కూడా సృష్టితంగా ఉంటావు. నీకు నీ మనసులో ఏవైతే అపనమ్మకాలు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగించుకో.
ప్రతి ఓటమి నుండి నిన్ను బయటకు తెస్తాను. నువ్వు చేర్చకపోయినా ప్రతి ఒక్కటి నీకు అర్థమయ్యేలా నీ ముందుకు నేను తీసుకొస్తాను. ఎలాంటి శక్తి కూడా నిన్ను కూల్చలేదు. ఇప్పటి వరకు నీతి మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం నువ్వే గమనిస్తావు. నీ జీవితంలో కేవలం సుఖ సంతోషాలు మాత్రమే కాకుండా భగవంతుని పట్ల అభిమానం, ప్రేమ, నిశ్చలత, భక్తి, శ్రద్ధ, ఓర్పు ఇవన్నీ పెరిగేలా చేస్తాను. నీ ఆలోచనలు మంచిగా మార్చుకో. నీ కర్మల్ని కొత్త శక్తిగా వచ్చేలా చేస్తాను. నీ జీవితంలో ప్రతి చీకటి క్షణం ఒక దివ్యమైన వెలుగులా మారేలా చేస్తాను. నేను ఎవరినైనా రాబోయేటువంటి మంచి ఏదైనా సరే, మంచి ప్రపంచం, శుభవార్త ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ఈరోజు నేను నిన్ను ఎంచుకున్నాను. అందుకే ఇది వినే అదృష్టం నీకు కలిగింది. మరి ఈ అవకాశాన్ని అందరూ పొందలేరు భక్త, నీకు మాత్రమే. నువ్వు సిద్ధంగా అందుకుంటే చాలు. ఇప్పుడు నా ఈ సందేశం, నా మాటల్ని నీ హృదయంలో భద్రపరుచుకో. దాని ప్రకారమే జీవించడం నేర్చుకో. ఇప్పటి వరకు నువ్వు ఎంతో బాధను అనుభవించావు కదా, ఒప్పుకుంటాను. ఎన్నో రకాల రాత్రులు నిద్రలేక గడిపావు. ఆ బాధలన్నీ కూడా ముగిసిపోయే వరాన్ని అందిస్తున్నాను. ఇక నువ్వు ఊహించిన విధంగా ఆనందాలతో భగవంతుని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటావు. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా అన్ని రకాల్లో కూడా భగవంతుని ఎందుకు కృతజ్ఞత నడుచుకుంటావు. చెప్పాలంటే నీ కష్టం అనేది ఈ రోజున ఫలించబోతుంది. కలలు నిజం కాబోతున్నాయి. కేవలం ఓర్పు, సహనంతో ఉంటే నీ విశ్వాసం ఎక్కువగా బలపడుతుంటుంది. నేను ఇచ్చే అనుగ్రహం అనేది కూడా నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ఇంతవరకు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా పూర్తి కాకపోయినా నిలిచిపోయిన పనులు ఉంటాయి కదా, వాటిని కూడా నీకు నువ్వుగా ఎంతో సులభంగా పూర్తి చేసేలా చేస్తాను. నిన్ను ద్వేషించిన వారు కూడా నీకు హాని తలపెట్టాలని చూసేవాళ్ళు కూడా వాళ్ళ కుట్రల్లో వాళ్లే చిక్కుకునేలా చేస్తాను. నీ చుట్టూ కూడా నీ శివయ్య రక్షక కవచాన్ని నేను ఏర్పాటు చేయబోతున్నాను. ప్రశాంతంగా ఉండు. నా రక్షణ కవచంలో ప్రతి ఆపద నుండి కూడా నేను నిన్ను కాపాడుతూ నువ్వు ముందుకు సాగేలా అవకాశాల్ని ఇస్తూనే ఉంటాను. ఇక నుంచి నీ ఆలోచనలు నువ్వు చేస్తూ ఉన్నావు. చిన్న చిన్న సమస్యలతో చిక్కుకొని బాధపడే నీ మనసు ఇక ఎప్పటికీ నీ మనసు అస్సలు బాధపడదు. ధైర్యంగా ఉండేలా చేస్తాను. నువ్వు విశాలంగా ఆలోచనలు మొదలు పెడతావు. మంచి లక్ష్యాలు నెరవేర్చుకొని వాటిని సాధించేలా అడుగులు వేస్తావు. ఎందుకంటే ఇకపై నీ ప్రతి అడుగు కూడా స్వయంగా నేనే నీకు ముందు నిలవబోతున్నాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు భక్త. నీకు తోడుగా నేనున్నాను. అలానే నా యొక్క ఆశీర్వాదాలు నీ ప్రతి అడుగులో ఉంటాయి. ఒక్క విషయం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో. రకరకాల పరీక్షలు, చిన్న చిన్న పరీక్షలు ఏవైనా సరే వచ్చినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? జీవితాన్ని సరైన దారిలో నేను నడిపించబోతున్నాను. నీ శక్తిని అనవసరమైన విషయాలపై వృధా చేయకుండా నీ మనసు నీ మాట వినేలా నువ్వు చేసుకో. మనసు, మాట, అలానే కర్మ ఈ మూడింటిని కూడా పవిత్రంగా ఉంచుకో. ఇతరులకి సాయం చేయి. కరుణతో, దయతో, ప్రేమతో మరింత ఎక్కువగా రెట్టింపు చేసుకో. నా అనుగ్రహం నీ జీవితంలో శాశ్వతంగా ఉంటుంది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో జూలై 20న నీ జీవితంలో మంచి శుభవార్తను నేను నీకు అందించబోతున్నాను. ఆ శుభవార్త నీ జీవితంలో మునుపెన్నడూ చూడని ఆనందాన్ని నీకు అందిస్తుంది. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేసి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. ఇక హాయిగా ఉండు భక్త. నీ జీవితం మారిపోయినట్లే. ఇది నీ శివయ్య రాసిన నుదుటి రాత. ఇక నువ్వు భయపడకు. నీ శివయ్య నీకు ఎల్లవేళ్ళ తోడు ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు? నిశ్చింతగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశం అండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.